నమస్తే ఫ్రెండ్స్. నేను మీ రెబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేటకి ఏం అభివృద్ధి చేశారు అని చెప్పి కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఆ మేధావులకి కొన్ని నిజాలు తెలవడం కోసమే నేను ఈ వీడియోని చేస్తున్నాను. 5 సంవత్సరాలలో ఏం సాధించాడో మీ అందరి ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో 30 సంవత్సరాలు పని చేయలేనటువంటి పనిని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల కాల పరిమితిలోనే నర్సంపేటని చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాడు అన్నది వాస్తవం. సాగునీటి రంగాన్ని గనక మనం వచ్చినట్లయితే సుమారుగా 325 కోట్లతో రామప్ప పాకాల లింక్‌ని ఎస్టాబ్లిష్ చేసి గోదావరి జలాలని తీసుకొచ్చి పాకాల చెరువును నింపినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డిది. ఈ యొక్క ఇనిషియేటివ్ వల్ల 30,000 ఎకరాలకి పైగా 2 పంటలకి సాగునీరు అందించినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డిది. అంతేగాకుండా రంగయ్య చెరువుని పునరుద్ధరించి 35,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. మిషన్ కాకతీయ ద్వారా ఎన్నో కాలువలని, ఎన్నో చెక్ డ్యాంలని పునరుద్ధరణ చేసి రైతులకు సాగునీటి లభ్యతను పెంచినటువంటి గొప్పతనం పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. నర్సంపేటలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయించడమే కాకుండా 165 కోట్లతో సుమారుగా 450 పడకల ఆసుపత్రిని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. కోవిడ్ సమయంలో ప్రజలకి అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకొని సొంత ఖర్చులతో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. నియోజకవర్గంలో విద్యుత్ పరంగా గనక ఆలోచిస్తే కేవలం 13 అంటే 13 సబ్‌స్టేషన్‌లు ఉన్నటువంటి నియోజకవర్గాన్ని 30 సబ్‌స్టేషన్‌లకు పైగా పెంచేటువంటి కృషి చేసినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. వ్యవసాయ రంగంలోకి గనక వచ్చినట్లయితే హార్టికల్చర్ సెంటర్‌ని ఏర్పాటు చేసి ఎన్నో రకాలుగా రిసర్చ్‌ని ఎంకరేజ్ చేసినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. అంతేగాకుండా రైతులకి ఆధునిక యంత్రాలు ఉండాలనే ఉద్దేశంతో సుమారుగా 75 కోట్లు వెచ్చించి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఆధునిక వ్యవసాయ యంత్రాలను తీసుకొచ్చి రైతులకు ఇచ్చినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వర్షాలు పడి నష్టపోతే ప్రజలకి 45 కోట్లతో పంట నష్ట పరిహారం కల్పించినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. అంతేకాకుండా దళిత బంధు పథకం కింద 1635 మంది దళిత కుటుంబాలకు 70% సబ్సిడీతో 4,545 గేదెలని పంపిణీ చేసినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. ఇక విద్యారంగంలోకి వస్తే సైనిక్ స్కూల్‌ని ఏర్పాటు చేయడంతో పాటు ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్‌ని, కాలేజెస్‌ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంప్రూవ్ చేసినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. అంతేకాకుండా డిగ్రీ, పీజీ కాలేజీలలో కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసిన ఘనత పెద్ది గారిది. నిరుద్యోగ యువత కోసం ఎన్నో కోచింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు. చాలా సందర్భాలలో పెద్ద వ్యక్తులైనటువంటి వాళ్ళని కూడా జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి విద్యార్థులకి కోచింగ్ సెంటర్లు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో రహదారులు పునర్నిర్మాణం చేయడం జరిగింది. నర్సంపేటకి ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉండాలనే ఉద్దేశంతో 50 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనను కూడా ప్రభుత్వాల ముందు ఉంచడం జరిగింది. అంతేకాకుండా గ్రామాలకి, గిరిజన ప్రాంతాలకి ఎన్నో వంతెనలని, అంతర్గత రహదారులను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇక నర్సంపేట పట్టణం విషయానికి వస్తే సుమారుగా 50 కోట్లతో పట్టణాభివృద్ధి పనులను చేయడంతో పాటు అత్యాధునికమైనటువంటి ఆడిటోరియం నిర్మాణం కూడా చేయడం జరిగింది. నర్సంపేటలో సుమారు 6,000 గృహాలకి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ను అందించినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. ఇక మరి సరిపోదంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు తెలియాల్సినవి ఉంటాయి. తన కోసం ఎప్పుడూ పనిచేయలేదు. ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, నర్సంపేట అభివృద్ధి కోసం, నర్సంపేటలో ఉన్నటువంటి విద్యార్థుల యువత భవిష్యత్తు కోసమే తను పనిచేశాడు అన్నది వాస్తవం. కాబట్టి ఆయన ఏం చేశాడో మీరు అర్థం చేసుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది. అంతేగాని ఏదో విమర్శ చేయాలి కదా అని చెప్పి విమర్శిస్తే అది పద్ధతి కాదు. చనిపోయిన వ్యక్తిపై అలాంటి విమర్శలు చేయడం అసలు తగు కాదు. కాబట్టి మీరందరూ పెద్ది యొక్క గొప్పతనాన్ని మీరు అందరికీ తెలియజేయండి. పెద్దిని అందరూ రాబోయే భవిష్యత్ తరాలు ఒక రోల్ మోడల్‌గా తీసుకునేటట్టు ప్రయత్నం చేయండి. జై హింద్.